Hello everyone, hope you all are doing good. Welcome to another part 2 of the one shot class of thermodynamics. Previously we finished thermodynamics part 1 shot class anukunnam gaani because the chapter is very lengthy and more weightage. Dintlo prati topic manaki mains wise చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్. సో అందువల్ల మనం పార్ట్ 2 చేయాల్సి వస్తుంది. పార్ట్ 1లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వర్క్ డన్, హీట్ ఎనర్జీ అండ్ ఆల్సో అబౌట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో హూఎవర్ వాంట్స్ టు యాక్సెస్ మై పార్ట్ 1 ఆఫ్ వన్ షాట్ క్లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వాళ్ళ కోసం లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో ఇట్. అక్కడి నుంచి కూడా మనకి మంచి బిట్స్ వస్తాయి. సో టుడేస్ క్లాస్ ఏంటి అంటే, ఇన్ టుడేస్ క్లాస్ ఇన్ థర్మోడైనమిక్స్ we are going to observe various processes. First law of thermodynamics చెప్పుకున్నాం కదా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో we study about various processes. ఆ processes ఏంటి అంటే, one is isothermal process, next adiabatic process, next isochoric process, and the other one is isobaric. So these are four processes which we study under the first law of thermodynamics. అయితే ఇది వన్ షార్ట్ క్లాస్ కాబట్టి ఈ ప్రాసెసెస్ అన్నిటికీ సంబంధించి ఆల్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒక చిన్న టేబుల్లో మీకోసం షార్ట్ కట్లో ఇస్తాను. ఈ ఒక్క టేబుల్ని ఫాలో అయితే మొత్తం ప్రాసెసెస్ గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో వీటిలో మనం చదివేది ఏంటి అంటే, ఫిజికల్ quantity remains constant, physical quantity which remains constant, and then we see the PV diagram and then equation of state కొంచెం కిందకి రాద్దాము బికాస్ పీవీ డయాగ్రామ్స్ అనేవి గ్రాఫ్స్. సో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, ఇవన్నీ ఏంటి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోథర్మల్ బల్క్ మాడ్యులస్ వాల్యూ అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇవన్నీ ఎలా మారుతాయి, ఒక్కొక్క ప్రాసెస్లో ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ కూడా రాసుకోవచ్చు మనం. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. సో ఇవన్నీ ఒకసారి ఎలా వ్యారీ అవుతాయో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం క్లాస్లో, ఒక గ్యాస్ని అబ్జర్వ్ చేయాలి అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. వీటిలో టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టి ప్రెషర్ని, వాల్యూమ్ని వేరీ చేస్తే అలాంటి ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు. ఐసోథర్మల్, సేమ్ టెంపరేచర్. సో హియర్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ టెంపరేచర్. Temperature remains constant during isothermal process. What is adiabatic process? The amount of heat energy remains constant. The physical quantity which remains constant is heat energy. During adiabatic process, heat energy remains constant. That means here delta T is equal to 0. Here delta Q is equal to 0. Isochoric process, constant volume. Isochoric process లో ఏం కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. దట్ మీన్స్ డెల్టా V is equal to 0. Next, isobaric process, that means pressure remains constant. Delta P is equal to 0. Isobaric process లో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. Look at the PV diagram. PV diagramనే ఇండికేటర్ డయాగ్రామ్ అని కూడా అంటారు. సో PV diagramలో we always consider pressure on y-axis, volume on x-axis. ఇక్కడ isothermal process, temperature remains constant. So because temperature remains constant, the graph is a curve. So the slope of the graph is P by V. The slope of the graph is P by V. Now coming to adiabatic process. Adiabatic process lo kuda delta Q remains constant. So PV graph is also a curve, but what is the difference between this curve and this curve is
Isothermal process లో slope is little less steeper. Adiabatic process లో slope is more steeper. The graph is more steeper because here slope is only p by v, but here slope is gamma p by v. ఇక్కడ స్లోప్ p by v, ఇక్కడ స్లోప్ గామా p by v. అది కూడా రాసుకుందాము. స్లోప్ ఆఫ్ PV డయాగ్రామ్. స్లోప్ ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ స్లోప్ ఈజ్ p by v. The slope is p by v. Here minus p by v because pressure and volume are inversely proportional. So minus p by v. Next ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ గామా p by v. స్లోప్ ఈజ్ మైనస్ గామా p by v. The slope of the graph is, here I am writing this is the slope, this is the slope. और ఇక్కడ రాసుకోవాలి అంటే మనకి ప్లేస్ సరిపోవాలి అంటే ఇక్కడ రాసుకుంటున్నాను మైనస్ p by v. The slope of the graph is minus p by v. Here slope of the graph is minus gamma p by v. Now coming to isochoric process. Isochoric process లో volume constant volume. So pressure may increase or decrease but volume remains constant. Volume constant గా ఉన్నప్పుడు what is the slope? Slope becomes infinity. Yes, change in y-axis by change in x-axis. So the x-axis change is 0, delta v 0 kabatti the slope of the graph is infinity. Next, coming to isobaric process. Pressure, volume, pressure remains constant, volume may increase or decrease. Here change in quantity of y-axis is 0, so the slope is 0. Here slope is infinity, here slope is 0. So that is about PV diagram. Now coming to equation of state. What is equation of state? Equation of state ante em ledamma, ఐడియల్ గ్యాస్ ఈక్వేషనే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాము. సో ఇక్కడ ఆల్రెడీ రాసాం కాబట్టి దీన్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏం లేదు. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ హౌ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బిహేవ్స్. హౌ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బిహేవ్స్ ఇన్ ఈచ్ పార్ట్. సో ఐసోథర్మల్కి వచ్చేటప్పటికి టెంపరేచర్ కాన్స్టెంట్. బికాస్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా PV is equal to nRT. N are anyway constant, temperature also constant, so PV is equal to constant. PV is equal to constant is equation of state. So how can we write P1 V1 is equal to P2 V2, nothing but Boyle's law. Yes. Now coming to adiabatic process. Adiabatic process lo PV power gamma is equal to constant. PV power gamma is equal to constant, where gamma is called adiabatic constant. Gamma is called adiabatic constant. Coming to isochoric. Isochoric lo volume constant. So pressure, temperature vary avutayi kabatti P by T is equal to constant. P by T is equal to constant. Similarly, here pressure constant, volume temperature changes, so V by T is equal to constant. ఇవి రెండు చార్ల్స్ లా, దిస్ ఇస్ బాయిల్స్ లా, దిస్ ఈజ్ ఓన్లీ సెపరేట్. అడియాబాటిక్ ఒక్కటే కొంచెం సెపరేట్గా ఉంటుంది, వేర్ గామా ఈజ్ కాల్డ్ ద అడియాబాటిక్ కాన్స్టెంట్. గామా ఈజ్ కాల్డ్ అడియాబాటిక్ కాన్స్టెంట్. నౌ కమింగ్ టు బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అనేది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో సేమ్ బల్క్ మాడ్యులస్ ఇక్కడ కూడా వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ ద బల్క్ మాడ్యులస్ ఈజ్ P. In case of adiabatic process the bulk modulus is gamma times of P, and in case of isochoric process bulk modulus infinity. In case of isobaric process bulk modulus 0. Because isobaric process lo bulk modulus ante entamma delta P by delta V by V. Delta P 0. So isobaric process lo manaki bulk modulus 0 avutundi. Before going to specific heat, let us write the first law of thermodynamics also. How first law of thermodynamics varies. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటమ్మా, డెల్టా Q is equal to delta U plus delta W. Yes. Now how they vary here. What is isothermal process? Delta T 0. Delta T 0 అయితే internal energy 0, because in last class we discussed internal energy depends on temperature. So delta T 0, so internal energy also 0, so delta Q is equal to delta W. In case of isothermal process delta Q is equal to delta W.
కమింగ్ టు అడియాబాటిక్ ప్రాసెస్, డెల్టా క్యూ ఈజ్ జీరో. అడియాబాటిక్ ప్రాసెస్లో డెల్టా క్యూ జీరో, సో డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఆర్ డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ, ఎలా రాసుకున్నా ప్రాబ్లం లేదు. నౌ కమింగ్ టు ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ జీరో. వాల్యూమ్ జీరో అయితే ఏమవుతుంది అంటే మనకి నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ డెల్టా వి. If delta V is 0, then work done is also 0. So isochoric process lo work done becomes 0. So we have delta Q is equal to delta U. Isobaric process ko vachedappadiki nothing is 0. Delta Q is equal to delta U plus delta W remains as such. ఇది ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రాబ్లం చేసేటప్పుడు వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్లో ప్రాసెస్ పేరు ఇస్తే డైరెక్ట్గా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇలా వాడుకోవచ్చు. క్వశ్చన్ పేరు ఇవ్వకుండా ద గ్యాస్ ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. గ్యాస్ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ చేస్తే డెల్టా డబ్ల్యూ జీరో, సో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ వేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఇది మీరు గుర్తుపెట్టుకుంటే షార్ట్ కట్లో డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటే నిన్న చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, సిపి సివి ఉంటాయి అనుకున్నాం కదా. ఐసోథర్మల్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఐసోథర్మల్ ప్రాసెస్లో డెల్టా టీ జీరో. డెల్టా టీ జీరో అయిపోతే ఏమవుతుందమ్మా? స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఇన్ఫినిటీ. ఎస్, వెరీ గుడ్. అడియాబాటిక్ ప్రాసెస్లో డెల్టా క్యూఏ జీరో అయిపోయింది, సో దిస్ బికమ్స్ జీరో. ఐసోకోరిక్ వాల్యూమ్ కాన్స్టెంట్, సో సివి. ఐసోబారిక్ ప్రెషర్ కాన్స్టెంట్, సో సిపి. సిపి సివి వాల్యూస్ మోనో అటామిక్ ఎలాగా డయాటామిక్ ఎలాగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఇది ఒక మంచి టేబుల్ అనమాట. యూ కెన్ ఫాలో దిస్ యాజ్ అ టేబుల్. సారీ, నా స్ట్రైట్ లైన్స్ అంతగా స్ట్రైట్ లైన్స్ రాకపోవచ్చు. సో ఈ టేబుల్ని గనక మీరు షార్ట్ కట్లో నేర్చుకుంటే ప్రతి ప్రాసెస్కి సంబంధించిన ఆల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ హియర్. ఎవ్రీ ప్రాసెస్కి ఈ ఒక్కటి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎవ్రీ ప్రాసెస్ ఇస్తుంది. సో ఐ హోప్ యు ఆర్ రెడీ విత్ యువర్ పెన్ అండ్ పేపర్. స్క్రీన్ని పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో ఇవాళ మనకి కొత్త డస్టర్ కూడా వచ్చేసింది. దిస్ వాజ్ యాక్చువల్లీ అ గిఫ్ట్ ఫ్రమ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. ఓకే, ప్రొసీడింగ్ టు నెక్స్ట్ పార్ట్. వీటన్నిటిలోనూ వర్క్ డన్ ఒకటి మనం డిస్కస్ చేసుకోవాలి కొంచెం. ఈ ప్రాసెసెస్లో వర్క్ డన్, ఎందుకంటే మనకి ఎక్కువగా వర్క్ డన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక్కసారి వర్క్ డన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి ఇన్ డిఫరెంట్ ప్రాసెసెస్? ఒకటి, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఐసోథర్మల్ ప్రాసెస్ అనగానే టెంపరేచర్ కాన్స్టెంట్ డెల్టా టీ ఇది జీరో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి అంటే ఎన్ఆర్టీ లాగ్ V2 బై V1 బేస్ ఈ. ఒకవేళ బేస్ ఈ తీసేయాలి అనుకుంటే 2.303 ఎన్ఆర్టీ లాగ్ V2 బై V1 బేస్ 10. బేస్ ఈని బేస్ 10గా మార్చాలి అంటే 2.303తో మల్టిప్లై చేయాలి. దీనిని సేమ్ ప్రెషర్లో కూడా రాసుకోవచ్చు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగ్, బికాస్ టెంపరేచర్ కాన్స్టెంట్ P బై PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు P. We know that in case of isothermal process P1 V1 is equal to P2 V2. Now V2 by V1 is equal to P1 by P2. P1 by P2 log base to the E. ఒకవేళ దీన్ని కూడా 10లోకి మార్చుకోవాలి అంటే 2.303 ఎన్ఆర్టీ లాగ్ P1 by P2 to the base 10. బేస్ 10 ఇక్కడ బేస్ 10 వస్తుంది. దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. నెక్స్ట్ ఐసోకోరిక్ చూద్దాము. ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో సిన్స్ delta V is equal to 0, work done is 0 because work done ఫార్ములా వచ్చేసి P into delta V. ఖచ్చితంగా
చేంజ్ ఇన్ వాల్యూమ్ జరగాలి. చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయితే వర్క్ డన్ కూడా 0. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఉంటుంది W = P × dV లేదా P × V2 - V1. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్, సో వర్క్ డన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కమింగ్ టు అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో the amount of heat supplied is 0. Adiabatic process లో the amount of heat supplied is 0. సో ఇక్కడ వర్క్ డన్ కి ఫార్ములా ఏమొస్తుందంటే NR by gamma minus 1 into T1 minus T2, or we know that PV is equal to nRT. So NR is equal to or nRT is equal to PV. So we can write the same formula as NR ని లోపలికి తీసుకెళ్ళిపోతే T1 కదా, P1 V1 minus P2 V2 by gamma minus 1. What is gamma? Gamma is adiabatic constant. మోనోఅటామిక్ కి, డయాటామిక్ కి, ట్రైఅటామిక్ కి ఆల్రెడీ మనం గామా వాల్యూ ప్రీవియస్ క్లాస్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అవి ఇక్కడ స్ట్రైట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. అయితే అడియాబాటిక్ ప్రాసెస్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ P అండ్ V ఈజ్ PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ TV పవర్ గామా -1 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అండ్ ఆల్సో T పవర్ గామా P power 1 minus gamma is also constant. P की V की relation, T की V की relation, T की P की relation only in case of adiabatic process. బాగా గుర్తుపెట్టుకోండి. సో T1 V1 పవర్ గామా is equal to P2 V2 పవర్ గామా రాసుకోవచ్చు. T1 V1 పవర్ గామా -1 is equal to T2 V2 పవర్ గామా -1. ఇలాగా మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రాబ్లం చేసేటప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ అంటే యూజువల్గా సడన్లీ అక్కరింగ్ ప్రాసెస్. ఏదైనా ప్రాసెస్ సడన్గా జరిగితే దానిని అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. లైక్ టైర్ బర్స్టింగ్, ఒక టైర్ బర్స్ట్ అవ్వడం అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. అదే ఏదైనా ప్రాసెస్ వెరీ స్లో, క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు. క్వాజీ స్టాటిక్ అంటే వెరీ వెరీ స్లో ప్రాసెస్. చాలా స్లో ప్రాసెస్ జరిగినప్పుడు దానిని క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు. క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో క్వశ్చన్లో మనకి ఒక ప్రాసెస్ చాలా స్లోగా జరిగింది అంటే యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్ యాజ్ ఐసోథర్మల్. సడన్గా ఒక స్టేట్ చేంజ్ జరిగింది, ఒక గ్యాస్ సడన్గా జరిగింది అనుకుంటే, ప్రాసెస్ సడన్గా జరిగితే అది అడియాబాటిక్. సో ఇలా కూడా మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ అండర్లైన్ దీస్ సెంటెన్సెస్ ఇన్ యువర్ బ్రెయిన్స్. అయితే ఈ ప్రాసెస్లన్నీ కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. అదేంటి అంటే పాలీట్రాపిక్ ప్రాసెస్. పాలీట్రాపిక్ ప్రాసెస్. వాట్ ఈస్ పాలీట్రాపిక్ ప్రాసెస్? పాలీట్రాపిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఒకేసారి మారిపోతాయి అన్నమాట. ఒకేసారి 2-3 ప్రాసెస్లు ఇన్వాల్వ్ అవుతాయి. అలాంటి దాన్ని పాలీట్రాపిక్ ప్రాసెస్ అంటారు. సో పాలీట్రాపిక్ ప్రాసెస్కి కండిషన్ ఏంటి అంటే PV పవర్ x is equal to కాన్స్టెంట్. ఇక్కడ x is not equal to 0 and x is also not equal to gamma. x అనేది నాట్ ఈక్వల్ టు 0 అండ్ నాట్ ఈక్వల్ టు గామా. ఎక్స్ గామా కూడా కాదు. అడియాబాటిక్ ప్రాసెస్లో PV పవర్ గామా రాసాం కదా అని దీంట్లో కూడా గామా అని అనుకోకూడదు. ఇది వేరే ప్రాసెస్. సో ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు గామా, సమ్ అదర్ వాల్యూ అనమాట. సో దీని నుంచి మనం వర్క్ డన్కి కూడా ఆర్ మిగతావి కూడా రాసుకోవచ్చు. TV పవర్ x -1 is equal to కాన్స్టెంట్. అలాగే T పవర్ x, P పవర్ 1 - x is also equals to కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి, x గామా కాదు, x వాల్యూ వేరే ఉంటుంది. అది నేను ప్రాబ్లం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ కేసులో పాలీట్రాపిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి అంటే NR/1 - x into delta T, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఆర్ P1 V1 minus P2 V2 by 1 - x. NRT is nothing but change in NRT is equal to PV. So దాన్ని బట్టి ఇలా రాసుకుంటాం. And one more thing is specific heat capacities. Regarding specific heat capacities.
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ కేస్ ఆఫ్ పాలిట్రాపిక్ ప్రాసెస్ ఏంటి అంటే C ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R by 1 minus X. ఇక్కడ CV ప్లేస్లో ఏం రాసుకోవాలి అంటే CV మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ R we already know CV is equal to R by gamma minus 1. CP is equal to NR gamma R by gamma minus 1. CV is equal to R by gamma minus 1 plus R by 1 minus X. ఇది డైరెక్ట్గా C వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ పాలిట్రాపిక్ ప్రాసెస్. సో పాలిట్రాపిక్ ప్రాసెస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా నేను మీకు చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అయితే ఇది మీరు ఫస్ట్ నోట్ చేసుకోండి సో దట్ ఐ కెన్ ఫిట్ ద ప్రాబ్లమ్ హియర్. సో పాలిట్రాపిక్ ప్రాసెస్కి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్ పాలిట్రాపిక్ ప్రాసెస్లో ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కన్సిడర్ 1 mole of an ideal gas. 1 mole of an ideal gas. దీనికి రిలేషన్ ఎలా ఇచ్చారు అంటే PV square is equal to constant. 1 mole of ideal gas అది ఒక ప్రాసెస్, ఇట్ అండర్గోస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఎలా జరిగింది అంటే PV square is equal to constant అని మనకి ఇచ్చారు. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడియాబాటిక్ కాన్స్టెంట్ or PV square is equal to constant, or let me take another example, TV square is equal to constant తీసుకుందాం. ఇంకొంచెం కష్టంగా let us take, this is one of the mains exam question, so కొంచెం దీన్ని టఫ్ చేయడానికి TV square is equal to constant. Now the temperature is, if the temperature is made double and if its initial temperature is 400 Kelvin. Okay, we need to find the work done. Question enti ante find work done on the gas or by the gas. By the gas అయితే పాజిటివ్, on the gas అయితే నెగిటివ్. సో సొల్యూషన్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దట్ యూ ఆర్ గివెన్ అ పాలిట్రాపిక్ ప్రాసెస్. సో పాలిట్రాపిక్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్ TV square is equal to constant. Okay, in case of polytropic process లో T కి V కి రిలేషన్ ఏంటమ్మా? TV power x minus 1 is equal to constant. Now comparing these two, we have x minus 1 is equal to 2. అంటే x is equal to ఎంత వచ్చింది? 3. సో ఇలా మనం కంపారిజన్లో చేసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నాట్ అదే గామా అయితే డైరెక్ట్గా మోనో అటామిక్, డయాటామిక్ అని ఇస్తారు మనకి. సో మోనో అటామిక్ వాల్యూ, డయాటామిక్ వాల్యూ గామాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇలా కంపారిజన్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వర్క్ డన్. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఫార్ములా R by gamma minus 1 plus R by 1 minus x. Sorry, ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాట్ ఈస్ వర్క్ డన్ ఫార్ములా? వర్క్ డన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కదా, NR by 1 minus x ఇంటూ T డెల్టా T ఆర్ T1 మైనస్ T2. ఇది ఫార్ములా. సో N ఎంత? 1 mole ఆఫ్ గ్యాస్ 1 ఇంటూ R by 1 minus what is x? X is 3 into what is T1? T1 is 400 Kelvin minus, if T1 is equal to 400 Kelvin, what is T2? T2 ఏంటమ్మా? Double the temperature. The temperature is made double. So it becomes 2 into 400. So it is 800 Kelvin. So here we write 800. This is 400. This is minus 2 minus 400. So you are remained with 200 R. సో ఇలాగా పాలిట్రాపిక్ ప్రాసెస్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ని పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గ్రాఫ్స్ మీద దృష్టి పెడదాం, బికాస్
కన్వర్షన్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక పివి గ్రాఫ్ని ఒక విటి గ్రాఫ్గా ఎలా మార్చాలి, లేదా ఒక ఎనీ అదర్ గ్రాఫ్ పీటీ గ్రాఫ్గా ఎలా మార్చాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యు ఆర్ గివెన్ a PV graph where the process goes like this. ఒకసారి దీనికంటే ముందు మనం PV graphs డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. నౌ వీఆర్ సీయింగ్ ఆల్ PV graphs for all the 4 processes. 4 ప్రాసెసెస్కి వచ్చేటప్పటికి PV గ్రాఫ్లో ఇక్కడ P ఇక్కడ V అండ్ ఇఫ్ వీ టేక్ 4 processes, one is this is constant pressure, so this is isobaric process. And here if you consider, నేను ఏం చెప్పాను, ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎప్పుడు ఐసోథర్మల్ తక్కువ స్టీప్ ఉంటుంది, అడియాబాటిక్ ఎక్కువ స్టీప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ adiabatic process. And what is this? Volume constant, so this is isochoric process. And remember children, expansion curve లో ఐసోథర్మల్ ఎప్పుడు పైన ఉంటుంది, అడియాబాటిక్ కింద ఉంటుంది. కంప్రెషన్ కర్వ్ లో అడియాబాటిక్ పైన ఉంటుంది, ఐసోథర్మల్ కింద ఉంటుంది. అండ్ ద రీజన్ వై ఐ డ్రూ దిస్ గ్రాఫ్ ఈస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ 2019లో ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇలా అడిగారు, ఐడెంటిఫికేషన్, దట్స్ ఇట్. ఓకే, నౌ పాలిట్రాపిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి, ఇన్ కేస్ ఆఫ్ పాలిట్రాపిక్ ప్రాసెస్, ఇదే పీవీ డయాగ్రమ్ ఇఫ్ వి డ్రా, there is one line which is represents n is less than 1, this line represents n less than 1, this line represents n is equal to 0, and this line represents n is equal to n is greater than 1. Whenever n is greater than 1, children remember n is equal to gamma, n or x, whatever it is, n or x. And this line represents n tends to infinity, n or x. Polytropic process ante any number of processes జరిగాయి, దానికి గ్రాఫ్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్, పీవీ గ్రాఫ్ కన్వర్షన్స్ తీసుకుందాము. హౌ టు కన్వర్ట్ వన్ పీవీ గ్రాఫ్ ఇంటూ అదర్. పీవీ గ్రాఫ్, యు ఆర్ గివెన్ వన్ ప్రాసెస్ లైక్ దిస్. ఓకే, 1 2 3. ఒక ప్రాసెస్, ఒక గ్యాస్, ఇట్ ఈస్ టేకెన్ ఇనిషియల్లీ ఫ్రమ్ 1 to 2, దెన్ 2 to 3 అండ్ 3 to 1. ఇలాగా ఒక గ్యాస్ ఇట్ అండర్వెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్. నా దీని ఈక్వివలెంట్ పీటీ గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలి, లేదా విటీ గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలి, టెంపరేచర్ కన్వర్షన్స్కి ఎలా డ్రా చేయాలి అనేది. అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2020 సెప్టెంబర్ ఆన్లైన్ ఎగ్జామ్. సో గ్రాఫ్ కన్వర్షన్స్ అనేది ఒక సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో నేను ఇవాళ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్రాసెస్లు ఉన్నాయో ఆ ప్రాసెస్లన్నీ కూడా ఫస్ట్ రాసుకోండి. ప్రాసెస్ 1 to 2, ప్రాసెస్ 2 to 3, ప్రాసెస్ 3 to 1. నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి, ప్రెషర్, వాల్యూమ్. సో ప్రెషర్, వాల్యూమ్ రాసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే టెంపరేచర్లో కావాలంటే టెంపరేచర్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి. ఇక్కడ గివెన్ 1 to 2 ఈజ్ అడియాబాటిక్. ఇట్ ఈస్ గివెన్ దట్ 1 to 2 ప్రాసెస్ ఈజ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. అప్పుడు 2 to 3 ఏంటమ్మా, ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఐసోబారిక్. 3 to 1 ఏంటమ్మా, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఐసోకోరిక్. ఓకే, 1 to 2 ప్రాసెస్ ఏమనుకున్నాము, అడియాబాటిక్. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రెషర్ డిక్రీజ్ అవుతోంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది. ప్రెషర్ డిక్రీజింగ్, వాల్యూమ్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ 2 to 3 ప్రెషర్ కాన్స్టెంట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు వాల్యూమ్, వాల్యూమ్ డిక్రీజింగ్. 3 to 1 ప్రెషర్ ఇంక్రీజింగ్ అండ్ వాల్యూమ్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు NRT నుంచి, అయితే ఇది అడియాబాటిక్ ప్రాసెస్. డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. సో ప్రెషర్ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్ని మనం ప్రస్తుతానికి అనలైజ్ చేయకుండా అలా ఉంచుదాం పక్కన.
Now coming to 2 to 3, pressure constant, volume varying. So by the application of Charles' law, when volume decreases, temperature also decreases. Next, volume constant, pressure increasing, temperature also increases. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఈక్వివలెంట్ పీటీ గ్రాఫ్ గీసుకుందాం. ఇఫ్ ఐ వాంట్ టు డ్రా పీటీ గ్రాఫ్, పీటీ గీసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు డ్రా వీటీ గ్రాఫ్ కూడా గీసుకోవచ్చు. వాల్యూమ్ టెంపరేచర్ గ్రాఫ్ ఒకసారి చూద్దాం. వాల్యూమ్కి టెంపరేచర్ కంటే ఈ రెండింటిని మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ 2 to 3 మనకు క్లారిటీ ఉంది. వాల్యూమ్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్, ప్రెషర్ కాన్స్టెంట్. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఎలా ఉంటాయి ఇక్కడ? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ చూడండి. PV is equal to nRT. Pressure constant. Volume is directly proportional to temperature. So volume decreasing, temperature also decreasing. So volume decrease అవ్వాలి, temperature ఇలా ఉండాలి. అంటే గ్రాఫ్ మనకి ఎలా రావాలి? ఇలా రావాలి. See here, volume decreasing, temperature is also decreasing and it is a straight line. Next, ఇక్కడికి రండి. Volume constant, temperature increasing. వాల్యూమ్ కాన్స్టెంట్, టెంపరేచర్ ఇంక్రీజింగ్. సరిపోయింది. నెక్స్ట్ ఈ గ్రాఫ్లో ఏంటి అంటే మనకి హియర్ వి సీ దెర్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్. ఇదేంటిది? 2 to 3, 3 to 1 రావాలి అంటే 1 to 2 రావాలి కదా. 1 to 2 విల్ బీ అ కర్వ్. 1 to 2 will be a curve because adiabatic process avadam vallana 1 to 2 will be a curve where temperature decreases. ఈ గ్రాఫ్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇది మనకి 2020లో ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ పీటీ చూడండి. పీకి టీకి రిలేషన్. పీ అండ్ టీ, ప్రెషర్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజింగ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే పీటీ చూస్తే ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజింగ్. ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజింగ్. So pressure constant, temperature decreasing, 2 to 3 process. Next, pressure increasing, temperature is also increasing. Pressure and temperature are directly proportional. Pressure increasing, temperature is also increasing. So ee graph koncham kindaku vastundi manaki. 2 to 3, pressure increasing, temperature also increasing. Graph goes like this and then there will be a curve. Idi 1 to 2, 2 to 3, 3 to 1 సరిపోయింది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఇలాంటి టేబుల్ మేక్ చేసుకోండి. దెన్ కన్వర్షన్ ఆఫ్ గ్రాఫ్స్ విల్ బికమ్ మోర్ ఈజియర్ ఫర్ యూ. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి అంటే మనకి హీట్ ఇంజన్ అండ్ రెఫ్రిజిరేటర్. హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ అనేది చాలా చిన్న టాపిక్ అండ్ వన్ ఆఫ్ ది ఈజియర్ టాపిక్స్. సో వీటిలో ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా ఈజీగానే ఉంటాయి. సో హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్లో ఫస్ట్ లెట్ us see హీట్ ఇంజన్. హీట్ ఇంజన్ అనేది ఏం లేదమ్మా, దానిలో మనం కార్నాట్ ఇంజన్ అనే ఒక ఇంజన్ని కన్సిడర్ చేస్తాము. హీట్ ఇంజన్లో ఎప్పుడు కూడా మనకి ఒక రిజర్వాయర్ ఉంటుంది, హాట్ రిజర్వాయర్. దీనిని రిజర్వాయర్ అంటారు. ఇది ఎప్పుడు కూడా హాట్, వెరీ హై టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అండ్ దెన్ దేర్ విల్ బి అ సబ్స్టాన్స్ విచ్ యూటిలైజెస్, దీనిలో నుంచి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని తీసుకుని వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ అనేది జరిగిన తర్వాత మిగిలిన హీట్ ఎనర్జీని ఇట్ విల్ రిజెక్ట్ టు ద సింక్. So sink is always maintained constantly at lower temperature. This is maintained always constantly at higher temperature. This is always constantly at lower temperature. So ఇప్పుడు W ని ఏం రాసుకోవచ్చు మనము? Q1 minus Q2. And coming to the formula of efficiency of a heat engine. Efficiency of a heat engine formula ఏంటి అంటే W by Q1. W by Q1. W ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? Q1 minus Q2 by Q1. సో ఇండివిజువల్లీ డివైడ్ చేస్తే 1 minus Q2 by Q1. ది టెంపరేచర్ ఈక్వివలెంట్ కూడా. సో 1 minus T2 by T1. ఈటా is equal to 1 minus T2 by T1. ఈ ఫార్ములా ఇన్ఫ్యాక్ట్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. W is equal to Q1 minus Q2. సో ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా మనకి పర్సంటేజ్లో ఉంటుంది. వెన్ వి సబ్స్టిట్యూట్ హియర్ వీ నీడ్ టు పుట్ ద పర్సంటేజ్ ఇంటూ నార్మల్ నంబర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
సి క్యాపిటల్ T ఈజ్ రిటర్న్. టెంపరేచర్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కెల్విన్లోనే ఉండాలి. డిగ్రీ సెల్సియస్లో క్వశ్చన్లో ఇచ్చినా సరే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ కెల్విన్. రేషియోయే కదా మేడం చేసేయచ్చు, నో, రాంగ్. ఖచ్చితంగా వీటిని కెల్విన్లోనే రాసుకోవాలి, కంపల్సరీగా కెల్విన్లో రాయాలి. నెక్స్ట్ ఏంటి అంటే రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్ అనేది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ హీట్ ఇంజిన్. హీట్ ఇంజన్లో ఎప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఎనర్జీని పంపిస్తే, రెఫ్రిజిరేటర్లో కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి బలవంతంగా మనం పంపిస్తాం అనమాట రివర్స్ ప్రాసెస్లో. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే దీంట్లో కూడా హాట్ రిజర్వాయర్ ఉంటుంది. రిజర్వాయర్ ఈజ్ అగైన్ మెయింటైన్డ్ అట్ హయ్యర్ టెంపరేచర్ ఓన్లీ అండ్ సబ్స్టాన్స్, వర్కింగ్ సబ్స్టాన్స్ ఉంటుంది. దెన్ దేర్ విల్ బి అ సింక్. అయితే ఇక్కడ సింక్లో నుంచి హీట్ ఎనర్జీ రిమూవ్ అయ్యి రిజర్వాయర్లోకి వస్తుంది, రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాము. రెఫ్రిజిరేటర్కి వచ్చేటప్పటికి బీటాని క్యాలిక్యులేట్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే వర్క్ డన్ బై Q1. Work done by Q1. So work done by Q1, work done is nothing but Q2 minus Q1 by Q1. So ikkada T2 minus T1 by T1. So coefficient of performance anedi refrigerator lo vastundi manaki. So refrigerator lo sorry నేను రివర్స్ లో రాస్తాను ఇక్కడ ఏంటిది Q2 by W ఆర్ Q2 సారీ ఇది హీట్ ఇంజన్ రాస్తాను పొరపాటున, Q2 by Q1 minus Q2. అలాగే టెంపరేచర్ కన్వర్షన్లో T2 by T1 minus T2. T1 రిజర్వాయర్ హాట్ రిజర్వాయర్ టెంపరేచర్, T2 సింక్ టెంపరేచర్. సింక్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్డ్ అట్ లోవర్ టెంపరేచర్. సో దీంట్లోంచి హీట్ రిమూవ్ అవుతూ ఉంటే ఇది ఎప్పుడు చల్లగానే ఉంటుంది, దీనికి హీట్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఇది ఎప్పుడు వేడిగానే ఉంటుంది. నౌ రిలేషన్ బిట్వీన్ ఈటా అండ్ బీటా ఈజ్ ఆల్సో దేర్. ఈటా బీటా రిలేషన్ బిట్వీన్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అదేంటి అంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ బీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ బీటా. దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుని మనం రాసుకోవచ్చు. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను, హీట్ ఇంజన్స్లో ప్రాబ్లం ఎలా చెయ్యాలి అనేది చూద్దాము, సో దట్ యూ విల్ బీ మోర్ కంఫర్టబుల్. సో హీట్ ఇంజన్ ఆర్ రెఫ్రిజిరేటర్లో ప్రాబ్లం ఏంటి అంటే 2020 సెప్టెంబర్ జేఈ మెయిన్స్ 2020 సెప్టెంబర్లో వచ్చిన క్వశ్చన్. ఇఫ్ minimum possible work is done by a refrigerator in converting 100 grams of water at 0 degrees Celsius to ice, how much heat? అయితే ఇది క్యాలరీస్లోనే అడిగారు కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం లేదంటే వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాలరీస్. ఎస్, హీట్ ఈజ్ రిలీజ్డ్ టు ద సరౌండింగ్స్ at temperature 27 degrees Celsius is. This is a integer type question. So ఇది integer type question అమ్మా. సో దీనిని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సొల్యూషన్ మనకి వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి,
how much heat is released to the surroundings. సరౌండింగ్స్కి ఎంత హీట్ రిలీజ్ అయింది. రెఫ్రిజిరేటర్లో ఎప్పుడు కూడా సరౌండింగ్స్ అంటే మనం రెఫ్రిజిరేటర్ని అబ్జర్వ్ చేస్తే రెఫ్రిజిరేటర్ లోపల చల్లగా ఉంటుంది, రెఫ్రిజిరేటర్ సరౌండింగ్స్ వేడిగా ఉంటుంది. అంటే సరౌండింగ్స్ యాక్ట్ లైక్ హాట్ రిజర్వాయర్, రెఫ్రిజిరేటర్ యాక్ట్ లైక్ అ సింక్ అనమాట. సో ఇక్కడ సరౌండింగ్స్కి ఎంత హీట్ రిజెక్ట్ అయ్యింది, సరౌండింగ్స్కి ఎంత హీట్ రిజెక్ట్ అయ్యింది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది Q1 ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, Q1 హౌ మచ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి తెలిసిన ఫార్ములా బీటా ఇజ్ ఈక్వల్ టు W/Q2. సో ఇక్కడ W/Q2లో Q2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూసుకుంటే అప్పుడు మనం Q1ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. ఇక్కడ మనకి బీటా వాల్యూ కూడా నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ మనం సరిగ్గా చూస్తే బీటా వాల్యూ ఇస్ ఆల్సో నాట్ గివెన్. మరి దీనిని ఎలా చేయాలి అంటే టెంపరేచర్స్ ఆర్ గివెన్. T1 ఇనీషియల్లీ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది, 0 డిగ్రీ సెల్సియస్. కెల్విన్లోకి మారిస్తే 0 ప్లస్ 273 ఇజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. నెక్స్ట్ T2 ఇజ్ ఈక్వల్ టు 27 డిగ్రీ సెల్సియస్. సో 27 ప్లస్ 273 ఇజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. సో టెంపరేచర్ తెలుసు. సో బీటా ఇజ్ ఈక్వల్ టు W/Q2 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు T1 మైనస్ T2/T2. Am I right or not? Yes. So we just substitute here. సో మనకి Q2 ఎలా తెలుస్తుంది, ఇప్పుడు Q2 ఎలా వస్తుంది మనకి అంటే అనదర్ హింట్ గివెన్ హియర్. 100 grams ఆఫ్ వాటర్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ టు ఐస్. ఇక్కడ స్టేట్ చేంజ్ జరిగింది, వాటర్ ఐస్గా మారింది. ఎప్పుడైతే స్టేట్ చేంజ్ జరిగిందో వీ నీడ్ టు యూజ్ ద ఫార్ములా ml, ఫ్యూజన్ ఆఫ్ ఐస్. సో ఇక్కడ మాస్ ఎంత, 100 grams ఇంటూ L ఆఫ్ ఐస్ ఈజ్ 80 calories పర్ గ్రామ్. సో ఇక్కడ ఆల్రెడీ క్యాలరీస్లోనే అడిగారు మనకి, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా 8000 క్యాలరీస్. Q2 ఎంత వచ్చిందమ్మా మనకి, 8000 క్యాలరీస్. సో ఇప్పుడు ఈ 8000 క్యాలరీస్ని Q2 దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకుంటే W/Q2 is equal to T1 is 273 minus T1 minus T2/T2. So 273 minus 300/T2 is 300. సో దీన్ని మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేసుకుని నేను ఆల్రెడీ అస్తమాను హీట్ ఇంజన్ ఫార్ములా రాసేస్తున్నాను ఇక్కడ, రెఫ్రిజిరేటర్ ఫార్ములా, వెరీ సారీ ఫర్ దాట్. T2/T1 మైనస్ T2. రెఫ్రిజిరేటర్ ఫార్ములా ఏంటి, T2/ΔT, T2/T1 మైనస్ T2. సో T2 ఈజ్ 300/273 మైనస్ 300. సో సాల్వ్ దిస్. Q2 వాల్యూ ఎంతమ్మా, 8000. సో W/8000 సబ్స్టిట్యూట్ చేయండి. Q2 ఈజ్ నథింగ్ బట్ 8000. సో సాల్వ్ ఫర్ వర్క్ డన్. వర్క్ డన్ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. అది ఎంత వస్తుందంటే మనకి 791.2 క్యాలరీస్. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకి ఏం కావాలి, Q1 హౌ మచ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ టు ద సరౌండింగ్స్ అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో Q1ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ Q2. W is 791.2 plus Q2 is 8000. So we have 8791.2 calories. So answer is expected in calories. So this is how you can easily solve